ఆయన అండి. సో మన ప్రశాంత్ నీల్ మన ఎన్టీఆర్ అనే సినిమా ఆల్రెడీ ఈరోజు స్టార్ట్ అయిపోతుంది అన్న, ఎలా అనిపిస్తుంది అన్న మీకు, అలాగే ఫ్యాన్స్కి ఎలా ఉండబోతుంది అన్న? నిజంగా ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ అంటే వాళ్ళిద్దరికి అలాగే ఎప్పుడెప్పుడు కావాలని ఫ్యాన్స్ కోరుకున్నారు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ అంటే హీరో ఎవల్యూషన్స్కి ఒక డైరెక్టర్ మార్క్. ఆయన కేజీఎఫ్లో యష్కి అసలు అంతవరకు సినిమాలు సరిగ్గా ఆడినా కూడా యష్ అనే హీరో ఉన్నాడని ఒక బయట ప్రపంచం మొత్తం చూసేలా కేజీఎఫ్ నిర్మించారు ఆయన. ఎందుకంటే ఎక్కువ ఎలివేషన్సే ఉంటాయి కేజీఎఫ్లో. దాని తర్వాత ప్రభాస్ కటౌట్ని కూడా సరిగ్గా వాడుకున్న డైరెక్టర్ కూడా ప్రశాంత్ నీల్. ఎందుకంటే అక్కడ ఒక మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ గారు ఉన్నా కూడా ప్రభాస్కి హైలైట్ చేశారు. అంటే ఆయన స్క్రీన్ ప్రెజెన్సీ, ఇంటర్వెల్లో సలార్లో వచ్చే ఆ షాట్ కూడా చాలామంది హెలికాప్టర్ పైన పోతుంటే ప్రభాస్ గారు నిలపడం, అది కూడా ఒక ఎఫెక్ట్. కాబట్టి ఎన్టీఆర్ గారు అంటేనే మాస్లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో ఎవరంటే తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎలివేషన్స్ ఒక మాదిరి రెవల్యూషన్స్ పట్టేనే సూపర్ హిట్ కొట్టగలుగుతారు ఆయన. ఎందుకంటే దేవరాలో కొంచెం స్టోరీ స్లోగా ఉన్న దేవరా క్యారెక్టర్ చేసే ఫైట్స్కి, ఆ ఎలివేషన్స్కి, ఆ బక్కోడికి కొట్టిన మ్యూజిక్కి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే ప్రశాంత్ నీల్ అనేవాడు కథ కానీ ఆ ఎలివేషన్స్ కానీ సరిగ్గా పడితే కంపల్సరీ ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ సినిమా కూడా ఇండస్ట్రీ రికార్డ్ అవుతుందని నా అభిప్రాయం. సో అంటే డ్రీమ్ ప్రాజెక్ట్ కదా మన ప్రశాంత్ నీల్ గారికి. సో ఫ్యాన్స్కి ఎలా ఉండబోతుంది? ఒక ట్రీట్ అనిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎలా చూపిస్తారో అనేది. ఎందుకంటే చాలా మంది డైరెక్టర్లు చాలా విధాలుగా చూపించారు. ఒక స్క్రీన్ ప్రెజెన్సీలో హీరోస్ని సరిగ్గా వాడుకోవడంలో ప్రశాంత్ నీల్ దిట్ట. అలాంటి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ గారిని కూడా స్క్రీన్ ప్రెజెన్సీలో సరిగ్గా వాడుకుంటారని నా అభిప్రాయం. ఓకే రైట్.